నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? చుక్క కూర, చికెన్ అండ్ మెంతం కూర, కీమ అయితే తెచ్చిన. వండాలి. కూరగాయలు కూడా తెచ్చేసిన. ముందు పేట పూజ అయితే చేసుకుంటా, ఎందుకంటే మస్తు అయితే ఆకలి అవుతుంది. ఏమంటారు, సండే కదా, లేట్ లేచిన లేవంగానే ఆకలి అయింది. ఇక దబ్బున ఫ్రెష్ అయ్యి మండికి అయితే పోయి తీసుకొని అయితే వచ్చిన. ముందు పేట పూజ చేసుకుందామని తినేస్తున్నాను అనమాట. తినేసిన తర్వాత వంట అయితే చేస్తా. మా టోకి వెయిట్ చేస్తున్నామే. ఆల్రెడీ ఐస్ క్రీమ్ తిన్నది. ఇక నేనేం తింటున్నాను, నా మీద ఒక కన్నేసి పెడుతుంది అనమాట. నేనేం తింటున్నా, ఏం చేస్తున్నా అనేసి. టైం 1 అవుతుంది. 1 గంటలకి టిఫిన్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట. కీమా బగారిస్తున్నా. ముందు 2 నల్లి బొక్కలు అయితే వేయించిన. కీమా అవుతుంది పక్కన. ఇది వచ్చేసి చుక్క కూర చికెన్ కోసం అయితే ఉల్లిగడ్డ ఎర్రగా అయింది. కొంచెం అల్లం వేసేసి ఒక చుక్క వాటర్ వేయకుండా అయితే వండుతున్నాను అనమాట. ఈ ఉల్లిగడ్డ ఎర్రగాక చికెన్ వేసేస్తా. అయితే గిన్నె పెట్టి గిన్నె మీద వాటర్ వేసి వండితే ఇట్లా దమ్లాగా అవుతుంది. అట్లా వండుదామనేసి చికెన్ అల్లం వేసి కొంచెం ఉడకబెడుతుంది అనమాట. గిన్నె పెట్టి దాని మీద నీళ్ళు పోసేస్తే ఆ నీళ్ళ ఆవిరికే చికెన్ అయిపోతుంది. పక్కన కీమా అయిపోయింది. ఇట్లా చుక్కకూర కూడా 4 కట్టలు చుక్కకూర తీసుకున్నా. కట్ చేసేసుకొని మంచిగా కడుక్కొని నీళ్ళు పోయకుండానే అందులో వాటర్ అట్లనే ఉన్నాయి చూడండి. మరి ఈ వాటర్ అందులో దిగుతుందో తెలియదు. ఒక చుక్క నీళ్ళు అయితే పోయలేదు అనమాట. ఇట్లా ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. నార్మల్ టైంలో అయితే ఈ టైంకి అయితే మాడిపోతుంది. పసుపు కారం అయితే వేసేసి మంచిగా కలిపేసిన అనమాట. కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనియాలి. ఏంటంటే పసుపు కారం దానికి పట్టాలన్నమాట. పట్టిన తర్వాత ఇక మనం చుక్కకూర వేసేసుకోవాలి. టమాటా వేయొద్దు అస్సలు. టమాటా వేయకుండా, ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా అనేసి టమాటా అయితే వేస్తలేను. మళ్ళీ సేమ్ చుక్కకూరలో అయితే వాటర్ ఉంటాయి కదా, మళ్ళీ సేమ్ గిన్నె పెట్టేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ తక్కువ ఉంటే వాటర్ వేసుకొని చూసినారా ఎంత చుక్కకూర దగ్గరికి అయిపోయింది. చూసినారా, ఒక చుక్క వాటర్ అయితే వేయలేను నేను. వాటర్ వేయకుండా వండినాను అనమాట. ఇట్లా వాటర్ పైన గిన్నె పెట్టేస్తే ఏమంటారు, తొందరగా అయిపోతాయి. కూరలు కూడా మాడవు. నేను అబ్జర్వ్ చేసింది అదే, గమనించిన అనమాట. కూరలు కూడా మాడలేవు. వాటర్ వేయకుండానే కూర అయింది. కొంచెం ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసేసుకోవాలి. పైన వేసేసుకొని తినడమే. చుక్కకూర చికెన్ రెడీ అయిపోయింది. కీమా కూడా మస్తు అయిపోయింది. సండే స్పెషల్ తెల్లన్నం, ఇది మెంతం కూర కీమా అండ్ చుక్కకూర చికెన్ సండే స్పెషల్. ఇది మా ఇంట్లో అన్నం అయితే పెట్టేసుకున్నా. పొద్దున్న టిఫిన్ చేసిన ఆకలి అయితే ఏమవుతలేదు. కొంచెం అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నం పెట్టేసుకొని తినేసి నల్లిబొక్క వేసుకున్నా. మా టోకి ఫస్ట్ ఆమె తిన్నది ముందు అన్నము. ఇక నల్లిబొక్క అంటే ఉరికొస్తుంది పొట్టిది. కొంచెం పెట్టేసుకొని తింటా. కడుపు అయితే ఫుల్గా ఉంది. ఎందుకేమో ఆ టిఫిన్ తిన్నందుకు. చూసిన నల్లిబొక్క తీయంగానే ఉరికొస్తుంది పొట్టిది. నల్లిబొక్క ఫ్యాన్ అన్నమాట ఆమె. చుక్కకూర కీమ అయితే మస్తు అయింది. చుక్కకూర చికెన్ కూడా సూపర్ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నాకైతే చుక్కకూర అంటే చాలా ఇష్టం. చుక్కకూర ఫ్రై అంటే ఇంక ఇష్టం నాకు. చుక్కకూర మటన్ కానీ, చుక్కకూరకి చికెన్ కానీ మంచిగా అవుతుంది. పుంటుకూర ఇవన్నీ నాకైతే ఫేవరెట్ అన్నమాట. ఇవి తప్పితే ఇంకా పప్పు ఏం లేకుండా పప్పుచారు తింటే, ఎండాకాలం పప్పుచారు తింటే కడుపు నిండిపోతుంది. కానీ ఏమంటారో చుక్కకూర పప్పులు వేసి వండలేము, టేస్ట్ కాదు. ఎందుకో ఏమో నేను 2-3 సార్లు ట్రై చేసిన చుక్కకూర పప్పు చేద్దామనేసి. అయితే టేస్ట్ కాలేదు. వేరే ఒక ఫ్లేవర్ వచ్చింది, వేరే టేస్ట్ వచ్చింది. అప్పటి నుంచి పప్పు చేయడం మానేసిన. ఓన్లీ చుక్కకూర ఫ్రై. ఇంకేంటంటే చుక్కకూర మటన్లోనైనా చికెన్లోనైనా వేసుకోవచ్చు. ఉత్త చుక్కకూర ఫ్రై వండితే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఏమంటారు, కొంచెం ఒక చెంచా చుక్కకూరతో ఇట్లా గిన్నె నిండా అన్నం తినవచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ఇష్టము. పుంటుకూర తొక్కు ఎట్లయితే చుక్కకూర ఫ్రై కూడా అంత టేస్ట్ అవుతుంది. చుక్కకూర పుంటుకూరలో ఇంకా నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేసేది ఉంటుంది. కానీ చుక్కకూరలో కలిపి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బగారిచ్చేసి పసుపు కారం ఇవి వేయాలి. పసుపు కారం వేయకుండా ఉత్తి పచ్చిమిర్చితో వండుకుంటే కూడా చుక్కకూర ఫ్రై కూడా సూపర్ అవుతుంది, మంచిగా అవుతుంది. నేనైతే చుక్కకూర పుంటుకూర అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకో చిన్నప్పటి నుంచి అట్లా ఇష్టం అన్నమాట ఇవంటే.
అందుకని అవి ఉండేటట్లు చూసుకుంటాను అనమాట. వారంలో ఏమంటే కంపల్సరీ అయితే తీసుకొస్తా పుంటికూర చుక్కకూర అయితే. పుంటికూర పప్పు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇక చెప్పొద్దు అనమాట, అంత టేస్ట్ అయితే అవుతుంది. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చుక్కకూర చికెన్ మటన్ కూడా వేసుకొని ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. చుక్కకూర ఏంది అంటే కొంచెం ఇది చికెన్ వేడి కదా, కొంచెం చుక్కకూర అయితే కొంచెం ఏమంటారు ఆకుకూర కదా, మంచిగా ఉంటుంది అనేసి వేసి, నాకు చికెన్లో మటన్లో ఏదన్నా వేసి వండితేనే మంచిగా అనిపిస్తుంది. ఉత్తగా అయితే అసలు తినబుద్ధి కాదు. ఎందుకేమో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దోస్తులం ఒక చెట్టు మీద కోతులం కదా, ప్లీజ్.